డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీసెల్ అధ్యక్షులు ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి డిఎన్ఆర్ జేపీలతో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయంతి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని, అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ఉండాలని, ఎటువంటి సమస్య వచ్చినా వాటిని సామరస్యంగా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్లను ఆదర్శంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పేద ప్రజల కోసం పరితపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 8వ తేదీన ఏలూరులో జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జిల్లా పరిశీలకులు, పలువురు రాష్ట్ర నాయకులు హాజరవుతారని, ఈ తొలి సమావేశాన్ని పార్టీ శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నూకపయ్య సుధీర్ బాబు, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, నగర బీసీసెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, మాజీ చేనేత విభాగ అధ్యక్షులు కొల్లిపాక సురేష్, మేతర సురేష్, గంటా రాజేశ్వరరావు, తులసి వర్మ, ఫణి, గంటా సాయి ప్రదీప్, బండ్లమూడి సునీల్, సుజాన్, వెంకటేష్, పూజిత్, బల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఎక్కువ అందరికంటే కూడా ఎక్కువ టైం పార్లమెంట్ లో తన వాణిని వినిపించినటువంటి మహానేత. భారతదేశ చరిత్రలో ఎక్కువ టైం పార్లమెంట్ లో వారి వాగ్దానాన్ని వినిపించడమే కాదు, అనేక రంగాల్లో ఆయన మరి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఘనత కూడా అయింది. ఈరోజు చూసుకుంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కలిసి మన జగనన్నకు ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా, అంటే ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కూడా ప్రార్థిస్తూ సెలవుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మన జిల్లా నుంచి బలపరుస్తా 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఇలా జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం జమిలీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేసుకుందామనే నినాదంతో మనం ఆ రోజు మన యొక్క కార్యవర్గ సమావేశంలో ఈ నినాదంతో మనం ప్రయాణం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి శతవిధాల మన అందరూ కృషి చేసి ఆయన మళ్ళీ 170 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పిన నాయకుల్లో ఒక ఆయన. కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే చేయలేని విధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన వర్గాలకి, అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరికీ సంవత్సర సామం చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించిన గ్రేటెస్ట్ మ్యాన్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినాన్ని మన పార్టీ ఆఫీసులో జరుపుకోవడం అనేది నిజంగా గర్వకారణం. దళిత బలుగు బలగంగా పక్కన ఆయన చూపించినటువంటి దయ, ఆయన చేసిన బాటలో ఈరోజు మనమందరం కూడా ఈ రకంగా కలిసి ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనం బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ లబ్ధి పొందామంటే ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టిన
రాజ్యాంగ విధానమే. అలాగే అలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా మరి జగజీవన్ గారు హై స్కూల్ వరకు అలాగే డిగ్రీ వరకు లా వరకు చేసి అలాగే స్వాతంత్ర సమయంలోగా అలాగే రాజకీయవేత్తగా ఎదిగి 30 సంవత్సరాలు సుదీర్ఘ మంత్రి పదవిలో ఉండి చరిత్రలో భారతదేశ చరిత్రలోనే నిలిచారు. జగజీవన్ గారు మరి ఉప ప్రధానిగా మరి ఈ దేశానికి భారతదేశానికి ఎంతో సేవ చేసి సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగు బలిగిన వర్గాల కోసం ఎంతో పాటుపడ్డారు. అంతే ఉందండి. మరి ఆయన ఇచ్చిన నిధిని బట్టి ఈ రోజు మేము కూడా చట్టసభల్లో కానీ ఎక్కడైనా ఎస్సీలు అని తేడా లేకుండా మేము కూడా పదవుల్లో ఉన్నామంటే ఈ రోజు కారణం ఇద్దరు మహానుభావులే. మరి అలాంటి వారిని స్మరించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. చరిత్ర